హల్లెలూయా. 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 అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలండి. అందరికి వందనాలు. సమయంలో మనం కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథం బైబిల్‌లో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయము 27వ వచనం నుంచి చదువుకుందాం. చాలా మంది స్త్రీలను ఆయన్ని వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుడి. ఇదిగో, గొడ్రాండును కనని గర్భములను పాలియని స్తనములు ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్మును కప్పుడని కొండలతోనూ జనులు చెప్పు సాగుదురు. వారి పశ్చిమానునికే ఇలాగూ చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురో అని చెప్పాను. చాలు చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్టుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధిరా, ప్రేమమయుడు, ఆజ్యవాధిపతి అయిన దేవా, ఆజ్యవం కలిగిన దేవా, పరిశుద్ధిరా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి నాయనా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. ఇంతవరకు నైనా పరిశుద్ధిరా కాపాడిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యం దయచేయండి ప్రభా. అందరిని మీ ఆత్మతో వాక్యంతో నింపమని ప్రార్థిస్తున్నాము నాయన. ఇక చదవబడిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. ఇంక రావాల్సిన కూడా త్వరగా మీ సన్నిధికి రావడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో లూకాసు వార్త 23వ అధ్యాయంలో మనం చదివిన మాట 27వ వచనం నుంచి యేసు ప్రభు సిలువ వేయబడే ఆ సమయంలో, సిలువ మోసే సమయంలో మాట్లాడిన మాట. అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, అక్కడ అనేక మంది జనసమూహం ఉన్నారు. ఆయన సిలువ మోసుకొని పోతూ ఉన్నాడు. ఆ మోసుకొని పోతున్నప్పుడు అనేక మంది జనసమూహం ఆయన వెంట ఉన్నప్పుడు కొంతమంది స్త్రీలు బాగా దుఃఖముతో, బాధతో ఏడుస్తూ ఉన్నారు. చాలా రోదనతో ఉన్నారు. ఎందుకంటే ఆయన చూసి, యేసు ప్రభువుని చూసి, ఆయన మోసే విధానాన్ని చూసి, ఆయన పడడం కానీ, లేవడం కానీ, ఆయన రక్తం కారడం కానీ, ఆయన పడే బాధ అంతా చూసి ఈ కొంతమంది స్త్రీలు, యెరూషలేములో స్త్రీలు వాళ్ళు ఏడుస్తున్నట్టుగా, దుఃఖపడుతున్నట్టుగా గమనించాలి. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, వాళ్ళందరూ కూడా దుఃఖిస్తూ చాలామంది స్త్రీలు ఆయన వెంబడించారంట. యేసు ప్రభు వాళ్ళ వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తమును ఏడుడి. ఇదిగో, గొడ్రాండును కనని గర్భములను పాలియని స్తనములు ధన్యములైనవని చెప్పు దినములు వస్తున్నవి. యేసు ప్రభు అన్నాడు ఇక్కడ, నా కోసం ఏడవమాకండి యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవాల్సిన అవసరం లేదు మీకు. ఎందుకంటే నేను ఎలాగూ దేవుని చేత అంగీకరించబడతాను, నేను ఎలాగూ పరలోక రాజ్యం వెళ్తాను. ఈ హింసలు అయిపోయిన తర్వాత నేను తిరిగి లేచి పరలోక రాజ్యం వెళ్తాను నేను. కానీ నా కోసం అంత ఏడవాల్సిన అవసరం మీకు లేదు. మీరు మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకంటే రానుండే దినాల్లో శ్రమలు రాబోతున్నాయి, రానుండే దినాల్లో కష్టాలు రాబోతున్నాయి, రానుండే దినాల్లో మీ పిల్లలను చూసి మీరు ఏడ్చే రోజులు రాబోతున్నాయి. మీ పిల్లలు బాధపడుతుంటే, మీ పిల్లలు శ్రమపడుతుంటే వారిని చూసి ఏడ్చి రొమ్ము కొట్టుకునే రోజులు రాబోతున్నాయి. కాబట్టి అందువల్ల మీరు వాళ్ళ కోసం ఏడవండి, మీకోసం కూడా మీరు ఏడ్చుకోండి. అంటే మీ జీవితాల ముందు మీరు సరిచేసుకోండి. మీరు పరలోక రాజ్యానికి అంగీకరించబడండి. నేను ఎలాగో అంగీకరించబడుతున్నానో మీరు కూడా అంగీకరించబడటమే కాకుండా మీ పిల్లల కోసం కూడా ప్రార్థన చేయండి.
మీ పిల్లల కోసం ఏడవండి దేవుని దగ్గర. ఇది వాళ్ళు ఈ లోక సంబంధించిన దేవుడు మాట్లాడట్లేదు కానీ, రానున్న రోజుల్లో కొంత శ్రమలు రాబోతున్నాయి, ఇబ్బందులు రాబోతున్నాయి. వాటిని గురించి ముందుగానే అవి వచ్చినప్పుడు ఈ లోకానుసారంగా చనిపోయినా కానీ దేవుని రాజ్యంలో ఉంటారు వాళ్ళు. కాబట్టి అలాగ వారి కోసం మీరు ప్రార్థన చేయండి అని యేసు ప్రభు ఆ యెరూషలేము కుమార్తెలతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమంటే, ఎవరి కోసం ఏడవాలి? ఎందుకు ఏడవాలి? అని దేని నిమిత్తం ఏడవాలి అని యేసు ప్రభు మాట్లాడుతూ అని ఆయన చెప్పిన మాట ఆయన ఎప్పుడు చెప్పాడు? 33.5 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయనకి సిలువ వేసే సమయంలో చెప్పాడు. అయితే ఇది ఖచ్చితంగా అది నెరవేరిన రోజులు కూడా మనం ఆహ్, చరిత్రలో మనం చూసినట్టయితే ఆ రోజులు నెరవేరాయి. తర్వాత కొన్ని సంవత్సరాలకి దాదాపు 70వ సంవత్సరం అంటే యేసు ప్రభు చనిపోయిన తర్వాత 25, 30 సంవత్సరాలకి రోమా సామ్రాజ్యం వచ్చింది. ఆ రోమా సామ్రాజ్యం అప్పటి నుంచే ఉంది. వాళ్ళు వాళ్ళొచ్చి అంటే రోమా సామ్రాజ్యం కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించారు వాళ్ళు రాజులు. ఒక తర్వాత ఒకళ్ళు, ఒక తర్వాత ఒకళ్ళు అలాగ పొడిగించుకుంటూ పోతూ ఉన్నారు. అయితే ఆ రోజుల్లో 66, 70 సంవత్సరాల్లో మధ్య కాలంలో యెరూషలేము దేవాలయం పడగొట్టబడింది. యెరూషలేము దేవాలయం ధ్వంసం చేయబడింది. ఆ రోమీయులు లేకపోతే టైటస్ అనే ఒక రాజు, ఆ టైటస్ అనే రాజు యూదుల్ని దాదాపు 11,00,000 మంది యూదుల్ని చంపేసాడంట. 11,00,000 మందిని కట్టలు కట్టి అలాగే వాళ్ళని సమూహాలుగా పెద్ద పెద్ద గోడౌన్‌లో పంపించేసి, ఆ గోడౌన్‌లో నింపివేయటం కావచ్చు, సమూహాలుగా 11,00,000 మంది యూదులను చంపేశారంట. దేవుడు యేసు ప్రభు చెప్పిన మాట నెరవేరిన రోజుల్లో. అంటే ముందుగానే యేసు ప్రభు చెప్పాడు, నా కోసం మీరు ఏడవకండి, మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి. కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత అయినా అది జరిగిద్ది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని యేసు ప్రభు చెప్పిన మాటలు అక్కడ నెరవేరినట్టుగా మనం చూస్తాం. కాబట్టి తర్వాత దేవాలయం మనం బైబిల్‌లో చూస్తాం మనం. ఆ యెరూషలేములో సొలొమోను కట్టిన దేవాలయం ధ్వంసం చేయబడింది. యెరూషలేము ప్రాకారాన్ని కాల్చివేయబడ్డాయి. ఆ రోజులంట పిల్లల్ని అలాగా చంపుతుంటే తల్లులు చూసి రొమ్ము కొట్టుకున్నారంట. రొమ్ము కొట్టుకొని ఏడ్చుకోవడం తప్ప వాళ్ళు చేసేదేమీ లేదు. ఎందుకంటే వాళ్ళు సైన్యం కాబట్టి, గవర్నమెంట్ కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తున్నారు. వాళ్ళు అలాగా చంపబడుతుంటే చూసి ఏడవటం తప్ప ఏం చేసే పరిస్థితి లేదు. అందుకే ముందు యేసుప్రభు అన్నాడు, ఎలాగీ జరుగుతాయి కాబట్టి మీరు ముందుగానే వారి కోసం ప్రార్థన చేయండి. మీకోసం ఏడవండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని ముందుగానే యేసుప్రభు చెప్పాడు. ఈరోజు దేవుడు మనతో కూడా ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, రానున్న దినాల్లో శ్రమలు రావచ్చేమో, రానున్న దినాల్లో క్రైస్తవులకు ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చేమో, రక్షణ పొందిన వారిని రక్షణ పొందని వారు, లేని వారు, తెలియని వారు దేవుడు అంటే వాళ్ళు క్రైస్తవులు హింసించే రోజులు రాబోతున్నాయేమో. అందుకే ముందు అంటున్నాడు దేవుడు, మీకోసం ముందు ఏడవండి, మీకోసం ఇది సరి చేసుకోండి, మీరు విశ్వాసంలో బలపడండి, మీ పిల్లల కోసం ఏడవండి, మీ సంఘాల కోసం ఏడవండి, నశించిపోతున్న ఆత్మల కోసం ఏడవండి. వాళ్ళ కోసం ఏడిస్తే ప్రయోజనం ఉంటది. దేవుని దగ్గర ఏడిస్తే ప్రయోజనం ఉంటది. కాబట్టి మీరు ఏడవండి రానున్న రోజుల్లో. ఒకవేళ ఈ లోకానుసారంగా చనిపోయినా కానీ దేవుని రాజ్యంలో వాళ్ళు ఉంటారు అని యేసు ప్రభు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఏదో మన వరకు వచ్చి మన వరకు రక్షణ పొందిపోవడం కాదు కానీ, మనం ఏదో ఇంకా ఆత్మీయంగా ఎదుగుతున్నాం అనుకోవడం కాదు కానీ, మన పిల్లల కోసం కూడా ఏడవాలి. ఎందుకంటే రానున్న దినాల్లో శ్రమలు రాబోతున్నాయి కాబట్టి, ఇబ్బందికరమైన పరిస్థితులు రాబోతున్నాయి కాబట్టి, ఘోరమైన సంఘటనలు జరగబోతున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి ముందుగానే అని యేసుప్రభు మాట్లాడుతున్నాడు. అంటే యేసుప్రభు లోకానికి వచ్చి మనకు చెప్పి ఆయన వెళ్ళలేదు కానీ ఆయన ముందుగా ఇవన్నీ అనుభవించాడు. ఏడ్చాడు ఆయన కూడా మన కోసం. మన కోసం ఏడ్చాడు. మన కోసం కన్నీరు కార్చాడు. కాబట్టి అలాగా యేసుప్రభు కన్నీరు విడిచినట్టుగా ప్రజల కోసము మనం చాలా వాక్యాలు చదువుతూ ఉంటాం. అటు మనం చూస్తే వాక్యం చూసినట్టయితే ఎబ్రీయులు రాసిన పత్రికలో కూడా ఆయన అంగీకరించబడ్డానికంట ఆయన ఈ లోకంలో ప్రార్థనలు, యాచనలతోటి ఆయన ప్రార్థించినట్టుగా చదవమ్మా. శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోను 7వ వచనం, 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున
ఆయన అంగీకరింపబడి నువ్వు దేవుని స్తోత్రించుదాం. హల్లెలూయా. యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనంట కన్నీళ్లతో ప్రార్థన చేశారంట, యాచించారంట తండ్రిని. అంటే ఆయన బ్రతిమాలుకున్నాడంట ఆయన అంగీకరించబడ్డానికి. అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేశావు నువ్వు? ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, మీరు ఏం చేశారు? రక్షణ పొందారు కదా, మీరు దేవుణ్ణి ఎరిగి ఉన్నారు కదా, ఏం చేశారు అని దేవుడు మనల్ని అడిగినప్పుడు మనము ఆయన చేత అంగీకరించబడే విధంగా మనం సమాధానం చెప్పాలి. ఆయన చేత అంగీకరించబడడం అంటే మన ప్రభా మీ లోకంలో మేము ఇది చేశాం, ఈ లోకంలో మేము ఆత్మీయంగా బలపడ్డాం, ఇన్ని ఆత్మను సంపాదించాం, ఇంతమంది నీ సరి నడిపించాం అని ఒక మాట మనం చెప్పేవారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన అంతగా ప్రార్థన చేసి దేవుని చేత అంగీకరించబడటానికి యాచించాడంట. యేసు ప్రభువే యాచించాడు, కన్నీరు కార్చాడు, బ్రతిమాలుకున్నాడంట. అలాగా ప్రార్థన చేసి దేవుని దగ్గర దేవుని అంటే భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడంట. దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. ఇది మనం వచ్చిపోవడం కాదు, కానీ ఆయన సన్నిధి అంటే, ఆయన వాక్యం అంటే, లేకపోతే ఆయన మందిరం అంటే, ఆయన పరిచర్య అంటే ఏదైనా కానీ మనం భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే యేసు ప్రభు మరొక మాట కూడా యెరూషలేముకు సంబంధించి ఒక మాట మాట్లాడతాడు. మీరు జాగ్రత్తగా ఉండండి అని ఆయన కన్నీరు కార్చినట్టుగా చూస్తాం. మనం లూకాసు వార్త 19వ అధ్యాయంలో, లూకాసు వార్త 19వ అధ్యాయం చూసినట్టయితే అక్కడ కూడా యెరూషలేమును చూసి కన్నీరు కార్చినట్టుగా 41వ వచనంలో, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, చాలు చాలు గమనించినట్టయితే ఇక్కడ యేసు ప్రభు అంట ఆ పట్టణాన్ని చూసి ఏడ్చాడంట, యెరూషలేమును చూసి ఏడ్చాడంట. అంటే రోధించాడు, బాధపడ్డాడు. ఎందుకంటే ఒకానొక రానున్న రోజుల్లో ఈ పట్టణం నాశనం అయిపోబోతుంది, ఈ మందిరం కూల్చివేయబడిపోతుంది, అనేక మంది చనిపోబోతున్నారు, ఇప్పుడైనా వీళ్ళు తెలుసుకుంటారేమో, ఇప్పుడైనా వీళ్ళు నన్ను గుర్తిరుగుతారేమో, ఒక రక్షకుడు ఈ ప్రాంతానికి వచ్చాడు, ఒక దేవుడిలో ఈ ప్రాంతానికి వచ్చాడు, మా పట్టణానికి వచ్చాడు అని తెలుసుకుంటారేమో అని యేసు ప్రభు వాళ్ళని చూసి కన్నీతో ఏడుస్తున్నా కానీ వాళ్ళు ఏమాత్రం మార్పు చెందలేని పరిస్థితిలో ఉన్నారంట. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం కూడా దేవుని సన్నిధిలో మనం వచ్చిన మనం కూడా మనం పిల్లల కోసం ఏడవాలి, మన కోసం మనం ఏడ్చుకోవాలి. అందుకే అంటున్నాడు, నేను దేవుని దగ్గరికి వెళ్తాను, నా కోసం ఏడవద్దు మీరు, మీకోసం ఏడ్చుకోండి. మనం చూస్తే బైబిల్లో పాపాత్ములైన స్త్రీ ఎవరి కోసం ఏడ్చింది? పాపాత్ములైన స్త్రీ ఆమె కోసం ఏడ్చుకుంది. అంటే ఆ ముందు ఆమె సరి చేసుకోవాలి, ఆమె జీవితాన్ని సరి చేసుకోవాలి. ఆమె వచ్చి యేసుప్రభు వచ్చాడని తెలుసుకుంది, వాళ్ళ ప్రాంతానికి వచ్చాడని తెలుసుకుంది, ఆ ప్రాంతానికి వెళ్ళింది, సీమోని ఇంట్లో ఉన్నాడని తెలుసుకుంది. వెళ్ళి అక్కడికి వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని పాదం దగ్గర కూర్చొని కన్నీరు కార్చి, ఆ మాట చదువుదాం ఒకసారి, ఆ మాట మనం ఒకసారి చదువుదామా? పాపాత్ములైన స్త్రీ దేవుని చెందికి వెళ్ళి ఎలాగైతే ఆమె ప్రార్థన చేసిందో, లూకాసు వార్త 7వ అధ్యాయంలో మనం చూస్తే 36వ వచనంలో, 7వ అధ్యాయం 36వ వచనం చదువుదాం. పరిసయ్యుల్లో ఒకడు ఆయన అడిగాను, వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్ముడైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనంలో కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనకదట్టు పాదముల మీద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలు తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ పాపాత్మైన స్త్రీ ఎవరి కోసం ఏడ్చిందంటే, మొదటగా దేవుడు అన్న యేసు ప్రభు చెప్పిన మాట, మీకోసం మీరు ఏడ్చుకోండి, మీ పిల్లల కోసం ఏడ్చుకున్నట్టుగా మొదట ఈ పాపాత్మైన స్త్రీ ఆమె కోసం ఏడ్చుకుందామే. ఆమె జీవితం సరి చేసుకోవడానికి, నేను పాపంలో ఉన్నాను, నా జీవితంలో పాప జీవితంలో ఉంది, నేను దేవునికి అంగీకరించబడనేమో, నేను అంగీకరించబడాలంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి, కన్నీరు కారవాలి, బతిమాలుకోవాలి, ప్రార్థించాలి అని ఆమె తెలుసుకొని ఆమె జీవితాన్ని ఆమె సరి చేసుకోవడానికి ఆమె వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చొని కన్నీటితో ప్రార్థిస్తున్నట్టుగా మనం గమనించిన వాక్యం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మనం కూడా మన కోసం ముందు మనం ప్రార్థన చేసుకోవాలి. ఎవరి కోసం చేయటం కాదు, కానీ ముందు మనం సరిగా ఉన్నామా, మన హృదయం సరిగా ఉందా, మన హృదయం కరెక్ట్గా ఉందా, మన హృదయంలో ఇంకా లోపాలు ఉన్నాయా, పాపాలు ఉన్నాయా, సరి చేసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా అని మనం మొదటగా మనల్ని మనం పరిశీలించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవితాన్ని సరి చేసుకొని అప్పుడు మనం ఇతరుల కోసం ప్రార్థించాలి అని యేసు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మీకోసం ఏడ్చుకున్నట్టుగా
ఈ పాపాత్ములైన స్త్రీ ఆమె కోసం ఏడ్చుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా బైబిల్‌లో మనం చూస్తే తన పిల్లల కోసం ఏడ్చే వారిని గమనించవచ్చు మనం చాలా మందిని కూడా. తన పిల్లల కోసం ఎంతోమంది ఏడ్చిన వారు బైబిల్‌లో మనం చూడొచ్చు. ఆహ్, రాజులు రెండో గ్రంథం 4 అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ విధవరాలు తన పిల్లల కోసం ఎలీషా ప్రభువు దగ్గరికెళ్ళి ఏడుస్తున్నట్టుగా మనం చూస్తాం. రాజులు రెండో గ్రంథం మొదటి నుంచి చదవమ్మా. రాజులు రెండో గ్రంథం 4 అధ్యాయంలో అంతటి ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటికి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడయుండునని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పుల వాడు నా ఇద్దరు కుమార్తెలను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మర్ర పెట్టగా, దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎలీషా ప్రభు దగ్గరికెళ్ళి ఏం మొర్ర పెట్టుకుంటుందామె? నా పిల్లలిద్దరిని తీసుకుపోవడానికి ఇష్టపడుతున్నాడు వాడు. వాడొచ్చి దౌర్జన్యం చేస్తున్నాడు. అప్పులున్నాయని, అప్పులు తీరకపోతే నీ పిల్లల్ని తీసుకుపోతానని వాడు దౌర్జన్యం చేస్తున్నాడు. ఇంటి మీదకొచ్చేసాడు. ఏం చేసే పరిస్థితి లేక నీ దగ్గరికొచ్చానని దేవుని సేవకుడైన ఎలీషా దగ్గరికొచ్చి ఆమె మొర్ర పెడుతుందంటామె. అంటే మొర్ర పెట్టడం అంటే ఏడుస్తుంది, బతిమాలుకుంటుంది. నువ్వే ఏదైనా చేయాలి. నువ్వే నా జీవితంలో మా కుటుంబంలో గొప్ప కార్యం చేయాలి. ఏదో ఒకటి ఈ సమస్యకు పరిష్కారం చేయాలి నువ్వు అని ఆమె వచ్చి దేవుని సేవకుని దగ్గరకొచ్చి ఆ ఏడుస్తున్న మొర్ర పెడుతున్నప్పుడు ఆ మొర్ర విన్న ఆ సేవకుడు, దేవుడు లేకపోతే ఆ సేవకుడు వెంటనే దానికి సమస్యకు పరిష్కారం చెప్పాడు. వెంటనే పరిష్కారానికి ఆ పిల్లలిద్దరు విడిపించబడ్డారు. పిల్లలిద్దరూ విడిపించబడటమే కాకుండా ఆ కుటుంబంలో సమృద్ధి కూడా వచ్చినట్టుగా, సంతోషం వచ్చినట్టుగా, ఆమె బ్రతికినంత కాలం ఎలాంటి ఇంక అప్పులు లేకుండా బ్రతికినట్టుగా మనం వాక్యం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇక్కడ ఇద్దరు పిల్లల కోసం ఆమె ఏడుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం వాక్యంలో. అంటే ఈ రోజుల్లో అపవాదైన వాడు కూడా, సాతాను అనేవాడు కూడా పిల్లల మీద దాడులు చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు ఎత్తుకొని పోవడం చూస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో యవ్వన బిడ్డలైన వారు చాలా మంది గమనించినట్టయితే చాలామంది లోకానుసరమైన మనుషులుగా మారిపోతున్నారు. అంటే వాళ్ళకి తెలియకుండానే అపవాది ఉరిలో పడిపోతున్నారు. వాడి ఉచ్చులో పడిపోతున్నారు. మంచిగా ఉన్నాంలే అనుకుంటున్నారు కానీ వాడు 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 చేసే వాడు పెట్టే ప్రేరేపణలు కావచ్చు, వాడు కుట్రలు కావచ్చు, వాడి ఆలోచనలు కావచ్చు, పడిపోయి ఏదో ఒక ఆలోచన పెట్టి పిల్లలని నాశనం చేయడానికి, యవ్వన బిడ్డలను నాశనం చేయడానికి చూస్తూ ఉన్నాడు వాడు. ఈ రోజుల్లో అదే జరుగుతూ ఉంది. ఎందుకంటే దేవుడు చెప్పినట్టుగా, ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్పినట్టుగా అపవాదైన సాతాను భూమి మీద పడి ఉన్నాడు. భూమి సముద్రమా జాగ్రత్తగా మీరు, పరలోకం నుంచి పడిపోయినాడు వాడు. మీకు శ్రమ కలగబోతుంది, మీకు ఇబ్బందులు కలిగబోతున్నాయి, జాగ్రత్తగా అని చెప్పినట్టుగా వాడు భూమి మీద ఉన్నాడు కాబట్టి వాడు యవ్వన బిడ్డల మీద మొదటగా వాడు కన్ను వేశాడు. ఎలాగైనా వాళ్ళు నాశనం చేయాలి, ఎలాగైనా యవ్వన కాలంలో పడిపోతే వాళ్ళ జీవితం నాశనం పోయిద్ది అని వాడు ఆలోచన అంతా యవనస్తుల మీద పెట్టినట్టుగా మనం చూస్తాం. అందుకే అంటున్నాడు, ఇర్మియా గ్రంథం మనం చూసేటట్టయితే 9వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథంలో ఒక మాట మనం చూసేటట్టయితే అక్కడ కూడా దేవుడు మాట్లాడుతూ, మీరు బిడ్డల కోసం ఏడవాలి, కన్నీరు కారవాలి, రోదించాలి అని ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం మనం చూస్తే 17 యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. చాలు చాలు గమనించండి దేవుని బిడ్డారా, ఇక్కడ ఇర్మియా ప్రవక్త కూడా మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, రోదనము చేయండి, రోదనం చేసే స్త్రీలను పిలవనంపండి. ఒకవేళ మీకు రోదనం చేయడం చేత కాలేదా, మీ తోటి వారిని చూసి నేర్చుకోండి. వాళ్ళు మీకు నేర్పుతారు ఎలా రోదనం చేయాలో, ఎలా ఏడవాలో దేవుని సన్నిధిలో, ఎలా దేవునికి మొరపెట్టాలో వాళ్ళు మీకు నేర్పుతారు. మీరు నేర్చుకోండి, వాళ్ళని పిలవనంపండి అని ఇర్మియా ప్రవక్త మాట్లాడుతూ అంటున్నాడు. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇబ్బందికరమైన పరిస్థితి రాబోతుంది. రానున్న రోజుల్లో పిల్లల్ని సాతాను తీసుకెళ్లే పరిస్థితి రాబోతుంది. మరణం అనేది కిటికీలెక్కిపోతుంది. అనేక మంది చనిపోబోతున్నారు. దుష్టుడు బంధకాలకు వెళ్ళబోతున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, రోదనం నేర్చుకోండి అని ఇక్కడ దేవుడు మాట్లాడుతుండగా మనం చూస్తూ ఉన్నాం. అంగలార్పు విద్య నేర్చుకొనుడి, వీధుల్లో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవ్వనులు లేకుండాను వారిని నాశనం చేయడానికి మరణము మన కిటికీలను ఎక్కుచున్నది.
మన నగరంలో ప్రవేశించుచున్నది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలన్నీ వింటున్న మనం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించేయాలి. దేవుని వాక్యం వెళ్ళిపోవటం కాదు కానీ, ఈ మాటలు వింటున్నప్పుడు మరణం అనేది మన పిల్లల మీద దాడి చేస్తూ ఉంది. మరణం అంటే సాతాను మన మీద దాడి చేస్తున్నాడు పిల్లల మీద. కాబట్టి వాళ్ళ కోసం రోదించాలి. వారి కోసం ప్రార్థన చేయాలి. వారి కోసం కన్నీళ్లు కార్వాలి. యేసు ప్రభువే రోదనతో యాచించి తండ్రి దగ్గర యాచన చేసి కన్నీరు కార్చి అంగీకరించబడ్డాడు భయభక్తులు కలిగి. అలాగ మనము కూడా పిల్లల కోసం అలాగ ఏడవాలి. పిల్లలు నశించిపోవటం లేదా? పిల్లలు లోకానుసార మనుషులుగా మారిపోవటం లేదా? ఎంతమంది అలా ఉండటం లేదు? మన కుటుంబాల్లో ఎంతమంది అలా ఉండటం లేదు? చాలామంది అలా ఉంటున్నారు. లోకానికి సంబంధించిన ఆలోచనలు పడిపోతున్నారు. ఆత్మీయత నుంచి పడిపోయి లోక సంబంధించినవన్నీ మన హృదయాల్లో చేర్చుకున్న పరిస్థితుల్లో ఉన్నారు చాలామంది. కాబట్టి వారి కోసం ఏడవాలి మీరు. ఏడ్చి కన్నీరు కార్చి వారిని ఎలాగైనా మనం తిప్పాలి, దేవుని సన్నిధికి, దేవుని వైపు తిప్పాలి అని దేవుడు ఇక్కడ మాట్లాడుతుండగా మనం చూస్తూ ఉన్న వాక్యంలో. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలు గమనించేటట్టు ఈరోజు మనము మన కోసం ఏడవాలి మొదటగా. మన పిల్లల కోసం ఏడవాలి. యేసు ప్రభు చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరింది కాబట్టి, ఇది కూడా దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి, రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇది నెరవేరబోతుంది. మనం అనుకుంటున్నాం చాలా సంతోషంగా ఉన్నాం, చాలా బాగున్నాం, ఏమి లేదులే అనుకుంటున్నాం. కానీ దేవుని వాక్యం మాట్లాడుతుంది. లోకులు అనుకుంటారంట నెమ్మదిగా ఉంది, బాగానే ఉందిలే, ఏమి కాలేదు అనుకుంటారంట. అది ప్రసవ వేదన పడే స్త్రీకి ఎలా నొప్పులొస్తాయో అలాగా దేవుని రాకడ వచ్చిందంట. అది తెలియకుండా వచ్చిందంట అది. అలాంటి పరిస్థితులు దేవుని రాకడ వచ్చిద్ది అని మెలకుగా ఉండండి అని చెప్పినట్టుగా దేవుని వాక్యంలో అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి కాబట్టి, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కాబట్టి, మనం ముందుగానే మన పిల్లల కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళందరం దేవుని వైపు నడిపించాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం అందరూ కూడా ఈ మాటలు వింటున్నప్పుడు మనం కూడా మన వరకు చేసుకోవాలి. మన కోసం పాపాత్మైన స్త్రీ ఎలాగైతే ఆమె కోసం చేసుకొని రక్షణ పొంది దేవుని బిడ్డగా మారిపోయిందో, అలాగా మనం మారిపోవటమే కాకుండా మన పిల్లల కోసం కూడా మనం ప్రార్థన చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని మీద గమనించినట్టయితే మనం చూస్తే దేవుని వాక్యంలో ఆహ్, ఒక మాట చదువుదాం. జెబెదయి కుమారుల తల్లి వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన్ని వేడుకున్న పరిస్థితి మనం చూస్తాం. మత్తయి సువార్త ఎంతగా ఆమె కోరుకుంటుందో యేసుప్రభుని తన పిల్లలు ఎలాగుండాలని కోరుకుంటుందో మనం చూసినట్టయితే మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చున్న సెలవిమ్మని ఆయనతో నేను దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. చూడండి ఎంత మంచి ఆలోచన ఈ తల్లికి. చాలామంది తల్లి ఆలోచన చేయరు. ఎలా వాళ్ళే మారతారులే, ఎప్పుడో మారతారులే, ఎప్పుడో వస్తారులే, వాళ్ళ ఇష్టపడి వస్తారులే అని వదిలేస్తుంటారు. కానీ ఇక్కడ జెబెదయి కుమారుల తల్లి యోహాను, యాకోబు తల్లి ఆమె తన పిల్లలిద్దరిని తీసుకొని వచ్చిందంట. చిన్నపిల్లవాళ్ళు ఏమన్నా, చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళు, యవ్వనస్తులు వాళ్ళు. దేవుడు ఎన్నుకున్న తర్వాత, శిష్యులుగా ఎన్నుకున్న తర్వాత, పెద్దవాళ్ళైన తర్వాత ఆమె వాళ్ళిద్దరు కుమారులను తీసుకొచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా అని వచ్చి అడగడానికి ఆమె ప్రయత్నం చేస్తున్నప్పుడే యేసుప్రభు అంటున్నాడు, నువ్వేం కోరుకుంటున్నావమ్మా, నువ్వేం కోరుచున్నావు అని అడిగాడు. అంటే ఆమె ఏం కోరుకుంటుంది? ఏమి కోరుకుందంటే తన కుమారులు రక్షణ పొందాలి, తన కుమారులు మంచి జీవితం జీవించాలి, తన కుమారులు ఒక మంచి స్థానంలో ఉండాలి అని ఆమె ఆలోచన చేసిందంటే ఈ లోక సంబంధించిన ఆలోచన చేయలేదు. కానీ ఆమె దేవుని దగ్గర ఉండాలి. అయ్యా నువ్వు పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత నీ కుడి పక్కన నా కుమారుడు, నీ ఎడమ పక్కన నా ఒక కుమారుడు, ఇద్దరు కుమారులు నీ చెరువు పక్క కూర్చోవాలయ్యా, అదే నా కోరిక. అంతకంటే ఏ కోరిక నాకు లేదయ్యా అని చెప్పినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తాం. దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. చూడండి ఎంత మంచి కోరిక ఇది. ఈ లోకంలో ఈ లోకం సంబంధించిన కోరుకుందామే. నా కొడుకు అది కావాలి, నా కొడుకు ఇది కావాలి, నా కొడుకులు మంచిగా ఈ లోకంలో జీవించాలి అని ఏమైనా కోరుకుందా? అవి ఏమాత్రం కోరుకోలేదు. కానీ ఆమె ఏం కోరుకుందంటే పరలోక రాజ్యంలో నీ ఇరువైపుల ఇద్దరు కుమారులు ఉండాలయ్యా, అదే నాకు చాలని. ఎంత మంచి కోరిక అది. ఈ రోజుల్లో మనం ఎవరైనా కోరుకుంటున్నామా? ఈ రోజుల్లో ఏం కోరుకుంటున్నాం? ఈ లోకంలో మా కుమారుడు దీవించబడాలయ్యా, ఈ లోకంలో మా కుమార్తె దీవించబడాలి,
మాకు ఈ లోక సంబంధించినవన్నీ కావాలి, అవి కావాలి, ఇవి కావాలి ఇవి కోరుకుంటున్నారు. కానీ అవి కావాలి అవసరమే కానీ మరి ముఖ్యమైనది అంతకంటే ముఖ్యమైనది మనం దేవుడిని కోరుకోవాలి ఏమిటంటే, నీ రాజ్యంలో నీ దగ్గర ఉండాలయ్యా. నీ రాజ్యం నీ పాదాల దగ్గర ఉండాలి. నీ కుడి పక్కన, ఎడమ పక్కన ఎలా ఉన్నారో వాళ్ళు అని కోరుకుందో, మేము కూడా అలాగుండాలి ప్రభు అని మన కోసం మనం ప్రార్థన చేసుకోవాలి. మన పిల్లలు కూడా అదే విధంగా ఉండాలని ప్రార్థన చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి కోరికలు మనం కోరుకోవాలి. యేసు ప్రభు వెంటనే అంటున్నాడు, అమ్మా ఇది సాధ్యం కాదేమో, ఇది సాధ్యం కాదేమో. ఎందుకంటే నేను త్రాగే గిన్నెలోనిది వీళ్ళు తాగలేరు కదా అన్నప్పుడు వాళ్ళు అంటారు, మేము త్రాగుతాం అంటారు. అంటే ఏ గిన్నె అంటే ఏమిటిది? పాపములు. లోక పాపలని పాపాలు ఆ గిన్నెలో ఉన్నాయి. ఆ గిన్నెని తాగాలంటే ఏమి గిన్నెది? ఆ గిన్నెలో పాపాలన్నీ, లోకంలో పాపాలన్నీ ఆ గిన్నెలో ఉన్నాయి. అది నేను త్రాగబోతున్నాను. అది మీరు తాగగలంటే తాగుతాం మేము కూడా అన్నారు వాళ్ళు. ఒకవేళ త్రాగినా కానీ మీరు నా కుడి పక్కన, ఎడమ పక్కన కూర్చొనించడం నా వశంలో లేదు. నా తండ్రి వశంలో ఉంది. నా తండ్రి ఎవరికైతే ఇస్తాడో స్థానం వాళ్ళకే ఉంది. కానీ ఆహ్, నా నా ఆలోచన కాదు, నా చిత్తం కాదు, తండ్రి చిత్తం అదని తండ్రికి అప్పగిస్తాడు ఆ మాట కూడా. అంటే దేవుడు మాట్లాడుతున్న మాటలేమంటే ఈ లోక సంబంధించిన పాపాలన్నీ చాలా ఉన్నాయి. నా దగ్గర కూర్చోవాలంటే ఇవన్నీ గిని తాగాలి. ఈ పాపాలు మోయాలి. ఈ పాపాలన్నీ భుజం వేసుకొని మోయాలి. అనేక మంది కోసం ప్రార్థించాలి. అనేక మంది కోసం ప్రాణం అర్పించే విధంగా ఉండాలి. అలాగైతేనే అంగీకరించబడతారు వీళ్ళు అన్నట్టుగా దేవుడు ఆమెతో మాట్లాడినట్టుగా అర్థం చేసుకోవాలి మనం. అంటే వాళ్ళంటున్నారు, "మేము ఏమైనా చేయగలం మేము. మేము త్రాగగలము. మీకోసం ప్రాణం కూడా ఇస్తాం మేము" అని చెప్పి ఎంతగా వాళ్ళు కూడా ముందుకొచ్చారంటే పిల్లలిద్దరు కూడా యాకోబు, యోహాను కూడా ఎంత ముందుకొచ్చారంటే, "నీకోసం ఆ ప్రాణం కూడా ఇస్తాము. నువ్వు తాగే గిన్నెలోది మేము కూడా తాగుతాం" అంటే, "నువ్వు పడే శ్రమలు మేము కూడా పడతాము. నువ్వు పడే కష్టాలు మేము కూడా పడతాము" అని ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా దేవుని వాక్యాలు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ తల్లి ఏం కోరుకుంది? "నా పిల్లలు నీతో ఉండాలయ్యా. నీ రాజ్యంలో ఉండాలి" అని ఈ రోజుల్లో మనందరూ కూడా అదే కోరుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మనందరూ కూడా నా పిల్లలు నీ రాజ్యంలో ఉండాలి ప్రభా. నీ కుడి పక్క, ఎడమ పక్క వాళ్ళు కూర్చోవాలి. మిమ్మల్ని ఆరాధించాలి రాజ్యంలో. ఈ లోకంలో కాదు కానీ నీ రాజ్యంలో ఉండాలి ప్రభా. వాళ్ళు చనిపోయిన తర్వాత లేకపోతే నీ దినం వచ్చినప్పుడు, నీ రాకడ దినాలు వచ్చినప్పుడు వాళ్ళు నీతోనే ఉండాలి ప్రభా అని మనము ప్రార్థించే వారిగా ఉండాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఇంకా మనం బైబిల్‌లో చూస్తే చాలా మంది గమనించవచ్చు. ఆ ఉదాహరణ మనం చూసినట్టయితే మోషే తల్లి గురించి మనం చూడొచ్చు. యాకోబేదు ఆమె ఏమి కోరుకుంటుంది దేవుడిని? ఏం కోరుకుంది? ఎలా పెంచింది ఈ మోషేనంటే చిన్న వయసు నుంచే లోకం అనేది తెలియకుండా, చిన్న వయసు నుంచి లోక సంబంధించిన ఆలోచనలు లేకుండా మంచిగా దేవుని వాక్యంతో పెంచిందామె. దేవుని వాక్యంతో ఇదిగో నువ్వు దేవుని బిడ్డవి, మన దేవుడు ఈయన, మన దేవుడు యెహోవా, ఆయన గురించి అన్ని విషయాలు చెబుతూ మన ప్రజలు వీళ్ళు, హెబ్రీలు వీళ్ళు, ఈ ఆలోచన తప్ప లోక సంబంధించిన ఆలోచన మోషేకి ఏమీ చెప్పలేదామె. ఆయన పెద్దయిన తర్వాత, యవ్వనస్తులైన తర్వాత కూడా ఆలోచన అంతా కూడా ఐగుప్తు దేశం మీద పోలేదు. ఆ ధనం మీదకు పోలేదు. ఆ ధనంలో మంచిగా ఐగుప్తులో జీవిద్దాము, ఒక రాజుగా అయిపోదాం, యువరాజుగా అయిపోదాం అనే ఆలోచన, ఈ లోక సంబంధించిన ఆలోచన ఏమీ రాలేదు మోషేకి. ఎందుకంటే చిన్న వయసు నుంచి ఆయన తల్లి యాకోబేతు ఏమి నేర్పించిందంటే దేవుని మాటలు నేర్పించింది. దేవుని గురించిన మాటలు చెప్పినప్పుడు ఆ మాటలు ఆయనలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్న వాక్యంలో. అలాగే ఎదిగాడు. ఆయన చనిపోయే వరకు కూడా జీవితాన్ని దేవునికి అప్పగించాడు. దేవుని చేత అంగీకరించబడినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని మీరు గమనించండి, చిన్న వయసు నుంచి కూడా దేవుని వాక్యం చెబుతూ ఉంటే అదే వాళ్ళ మైండ్‌లో వస్తది. కానీ మనం వదిలేసి ఎప్పుడో పెద్దయిన తర్వాత వాళ్ళు మారతారులే అని వదిలేసామంటే ఈ లోకమంతా వాళ్ళు చేరిపోయేది కాబట్టి ఆ లోకంలో ఉన్నవన్నీ బయటికి పోవడం చాలా కష్టం. ఈ రోజుల్లో యవ్వన బిడ్డలు చాలా రకరకాల డ్రగ్స్‌కి అలవాటు పడిపోతున్నారు. రకరకాల డ్రగ్స్‌కి అలవాటు పడిపోయి, మారక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి వాటికి లోనైపోయి మత్తులోకెళ్ళిపోతున్నారు. చాలామంది యవ్వన బిడ్డలు ఆ విధంగా నశించిపోతూ ఉన్నారు. చాలామంది జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ ఉన్నారు. మత్తు పదార్థాలు సేవించే రోజులివి. విపరీతంగా మత్తు పదార్థాలు వచ్చేస్తున్నాయి. చైనా నుంచి ఈ మధ్య కాలం కొత్త రకంది వచ్చిందంట ఒకటి. కొత్త రకంగా ఈ మన రాష్ట్రంలో ప్రవేశించిందంట అది కూడా. అది మొదట ఏదో మెడిసిన్‌లో కలపడానికి తెచ్చిందది. తర్వాత రాను రాను యవ్వనస్తులంట దాన్ని తీసుకొని కొన్ని వందలకి, వేలకు కొని దాన్ని అలాగా నోట్లో వేసుకొని దారంలాగా ఉంటదంట అది. ఆ దారంలా నోట్లో ఏసుకొని దాన్ని ఏసుకున్నప్పుడు ఫుల్లుగా మత్తొచ్చేసిద్దంట. కొన్ని రోజులు ఏసుకున్న తర్వాత అంట చాలామంది హాస్పిటల్ పాలైపోతున్నారంట. ప్రాణాలు పోతున్నాయంట. అంటే ప్రాణాంతకమైనది గూడా
తెలియక మత్తు వస్తుంది చాలులే అని దాన్ని అలాగ నోట్లో వేసుకొని దాన్ని అలాగ ఉంచుకున్నప్పుడు అలా గొంతులో దిగిపోయినా కానీ అలాగ ఉంచుకుంటారంట దాన్ని. ఒక రకమైన చైనా నుంచి వచ్చిందంట, కొత్తగా వచ్చిందంట ఈ మధ్యకాలం. దాన్ని అలాగ వాడుతూ ఉన్నారు వాళ్ళు. అలాగ చాలామంది హాస్పిటల్ పాలై చనిపోతున్నారంట. అలాగ అనేక మంది నశించిపోతున్నారు కాబట్టి, అలాంటి వారందరి కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతైనా మనకుందని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి చిన్న వయసు నుంచి యాకోబేతు మోషేని ఎలా పెంచిందంటే, చాలా లోకం అనేది తెలియకుండా పెంచింది కాబట్టి, ఆయన దేవుని దగ్గర ఆ ప్రజలు నడిపించే నాయకుడుగా అయ్యాడు. దేవుని చేత అంగీకరించబడేవాడుగా అయ్యాడు. ఒకరోజు మనం గమనించినట్టయితే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మోషే, ఏలియా వచ్చి ఆ యేసు ప్రభువుతో మాట్లాడే దినం కూడా చూస్తాం మనం. మేఘంలో దిగివచ్చి యేసు ప్రభుతో కొండ మీద మాట్లాడతారు. అంటే ఎంత మంచి భాగ్యం వచ్చి మోషేకి ఎందుకు వచ్చిందంటే, చిన్న వయసు నుంచి తన తల్లి ఎలా పెంచిందంటే అలా పెంచింది. మంచిగా పెంచింది. దేవుని వాక్యంతోటి ఆయన పెంచినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఇంకా మనకు మరొక ప్రవక్తను చూసినట్టయితే సమూయేలు. సమూయేలును కూడా ఆహ్, హన్న సమూయేలును కూడా ఎలా పెంచిందంటే, చిన్న వయసు నుంచి ఆమె మోకరిస్తే ఆయన మోకరిస్తున్నాడు. చిన్న వయసు నుంచి పెద్దబడిన తర్వాత కాదు గానీ, ఆమె మోకరించి దేవుని సన్నిధిలో మోకరిస్తే చిన్న పిల్లవాడుగా ఉండి ఆమె పక్కన మోకరించేవాడుగా ఉన్నాడు. అలాగే చిన్న వయసు నుంచి దేవుని గురించి నేర్పింది. ఆ చిన్న వయసు ఎక్కడ తప్పిపోకుండా తీసుకెళ్ళి మందిరంలో విడిచిపెట్టేసింది. బయట విడిచిపెడితే బయట లోకంలో పడిపోతాడేమని అలాగా తీసుకెళ్ళి చిన్న వయసులోనే మందిరంలో విడిచిపెట్టినప్పుడు, మందిరం సంబంధించిన ఆలోచనలు వాక్యం తప్ప మరొక ఆలోచన ఇక లేదు. చిన్న వయసు నుంచి ఏ ఆలోచన లోక సంబంధించిన ఆలోచన మైండ్‌లో ఆయన హృదయంలో ఎక్కడ లేదు. అందుకే దేవుడు ఆయన ఘనంగా వాడుకొని ఒక న్యాయాధిపతిగా, ఒక దైవజనుడిగా, ఒక ప్రవక్తగా ఆయన్ని ఇజ్రాయెల్ దేశం అంతట కూడా ఆయన వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. లోకంలో ఏమాత్రం పడిపోలేదు ఆయన. చనిపోయే వరకు కూడా ప్రజలు కూడా అయ్యా నీలాంటి మనస్సు కలిగిన వారు వాళ్ళ కుమారుల గురించి అంటూ, నీలాంటి మనస్సు కలిగిన వారు నీ కుమారులు కాదయ్యా. వాళ్ళు ధనాపేక్ష కలిగిన వారు వాళ్ళు అంటారు ఒకసాట. అంటే ఎంత మంచిగా జీవించాడో సమూయేలు. చిన్న వయసులో తన తల్లి పెంచిన పెంపకం అది. ఎందుకు ఈరోజు ఈ మాటలన్నీ మనతో మాట్లాడుతున్నానంటే, యేసుప్రభు అన్న మాట, "నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి." అంటే మీ పిల్లలు ఒకరోజు దేవుని రాజ్యంలో ఉండాలి. మీ పిల్లల కోసం ఏడిస్తే వాళ్ళు ఈ లోకంలో నశించిపోయినా కానీ దేవుని రాజ్యంలో వాళ్ళు ఉండాలి. అలాగ మీకోసం పిల్లల కోసం ఏడవండి అని చెప్పినట్టుగా వీళ్ళు చిన్న వయసు నుంచే అలాగ వాళ్ళని పెంచడం వల్ల వాళ్ళు దేవుని రాజ్యంలో ఉండగలిగారు. కాబట్టి ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్న మనం కోసం పిల్లల కోసం ఏడవాలి, పిల్లల కోసం రోదించాలి. యేసు ప్రభు ఎలాగ ఏడ్చాడు అపోస్తలుడు పౌలు కూడా గల్తీ సంఘంతో మాట్లాడుతూ అంటాడు, మీకోసం మళ్ళా నేను ప్రసవేదన పడాలి, మీకోసం నేను మళ్ళా కన్నీరు కారవాలి. నేను చెప్పిన వాక్యం మరలా మర్చిపోయారు, మీరు లోకంలో పడిపోతున్నారు అని కన్నీటితో రాస్తున్నానని చెప్పినట్టుగా అపోస్తలుడు పౌలు గలతీ సంఘంతో మాట్లాడుతుంటాడు. కాబట్టి ఎందుకు ఇలా కన్నీరు కారటం యేసు ప్రభు కావచ్చు, ఇర్మియా ఆయన ఎల్లప్పుడూ నీరు కారుస్తుంటాడు. అయిపోతున్న ప్రజల కోసం అంట కన్నీటితో ప్రార్థన చేసేవాడు ఇర్మియా. ఎందుకు మాట్లాడుతున్నా ఈరోజు మనతో ఎందుకు మాట్లాడుతున్నా మనం కూడా అది చేయాలి. మనం కూడా అలా ప్రార్థించాలి. మనం ఎక్కడ మన పనుల నిమిత్తం లేకపోతే మన సొంత కార్యాల నిమిత్తం వెళ్ళిపోవడం కాదు కానీ మనం చేసుకోవాలి. కానీ దేవుడు మన సమయం ఇచ్చినప్పుడు మనం పిల్లల కోసం, మన కుటుంబాల కోసం కొద్ది సమయమైనా సరే భారం కలిగిన ప్రార్థన, ఆయనకి వినబడే ప్రార్థన కొద్ది సమయమైనా సరే, ఏదో గంటలు గంటలు చేయాల్సిన అవసరం లేదు. కానీ మనం ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ హృదయపూర్వకంగా దేవునికి అప్పగించి మన హృదయాల్ని ప్రార్థించినట్టయితే దేవుడు మన పిల్లల్ని కాపాడేవాడిగా ఉన్నాడు, మనల్ని కాపాడేవాడిగా ఉన్నాడు. సాతాను ఉరిలో పడిపోకుండా, వాడి బంధకాల్లోకి వెళ్ళకుండా మోషేని ఎలా కాపాడుకుందో తల్లి, సమూయేలుని ఎలా కాపాడుకుందో తల్లి, అలాగ మన పిల్లల్ని కూడా మనం కాపాడుకునే విధంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మన హృదయాల్లో తీసుకొని, ప్రభా మేము కూడా నాయన మా కోసం కూడా మీరు లోకానికి వచ్చి నాయన మా కోసం ఏడ్చారు ప్రభా, మా కోసం మీరు ఏడ్చారు కాబట్టి, కన్నీరు కార్చారు కాబట్టి ఈరోజు మేము ఈ విధంగా ఉన్నాం. మా కోసం శ్రమలు పడ్డారు కాబట్టి ఈరోజు మేము ఈ విధంగా మీ సన్నిధిలో కూర్చొని ఉన్నాం. మిమ్మల్ని అంగీకరించబట్టి మేము మారుమనసు రక్షణ పొందామంటే మా కోసం మీరు శ్రమలు అనుభవించారు, కన్నీరు కార్చారు, బాధ అనుభవించారు ప్రభా అని మనం దేవుణ్ణి ఘనపరుస్తూ మహిమపరుస్తూ మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఇది మనకు భారం కలిగిన మాటలు మనతో మాట్లాడాడు దేవుడు. కన్నీటితో చేసిన మాటలు, కన్నీటితో ఆయన మాట్లాడిన మాట ఎంతో భారంతో శ్రమ అనుభవిస్తూ